హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ పీజీ ఎల్సెట్కి సంబంధించి రేపు నుంచి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది. 27, 28, 29 ఈ 3 డేస్లో మీరు కాలేజెస్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. ముందుగా ఎక్కడ రిపోర్ట్ చేయాలంటే ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్స్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంది కదా, ఈ రెండు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ చేసి ఆ రెండు పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని రిమైనింగ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకొని వెళ్ళాలి. అయితే ఇక్కడ తుఫాన్ వస్తుంది కదా, ఏమైనా డేట్లు ఎక్స్టెండ్ అవుతాయా అంటే భయంకరమైన తుఫాన్ వస్తే మాత్రం డేట్లు ఎక్స్టెండ్ అవుతాయండి. సాధారణంగా వర్షం వస్తే మాత్రం డేట్లు అనేది ఎక్స్టెండ్ చేయరు. ఒకవేళ ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇక్కడ మనకు అప్డేట్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మాక్సిమం చేయరండి. ఈ 3 డేస్లో ఖచ్చితంగా కొంచెం వర్షం వచ్చినా సరే మీరు వెళ్ళిపోవడానికి అయితే ప్రయత్నం చేయండి. డేట్లు అయితే ఎక్స్టెండ్ చేయరు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా కాలేజ్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కాలేజ్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే రియంబర్స్మెంట్ లేట్ అవుతుందని చెప్పి వాళ్ళకి మీ దగ్గర ఫీ డిమాండ్ చేద్దామని చెప్పి అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అలాట్మెంట్ లెటర్లో మనకి 24,000 అంటే కాలేజ్ ట్యూషన్ ఫీజుని బట్టి మీకు చూపించడం జరుగుతుంది. కింద జీరో వచ్చింది. ఈ జీరో వస్తే మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. కానీ చాలా కాలేజెస్ రియంబర్స్మెంట్ లేట్ అవుతుందని చెప్పి మీ దగ్గర ఈ 24,000 కట్టేయండి అని అయితే చెప్పడం జరుగుతుంది. మీ దగ్గర డబ్బులు లేని సమయంలో మొత్తం అంతా పే చేయొద్దండి. సగం పే చేయండి, లేదా ఎంతవరకు ఉందో అంత ప్రిన్సిపల్ గారు రిక్వెస్ట్ చేసి సగం అయితే పే చేయండి. అలాగే రేపు మీ దగ్గర నుంచి అడ్మిషన్ ఛార్జెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మినిమం ఒక 5,000 లోపు కాలేజీని బట్టి అయితే వాళ్ళు కలెక్ట్ చేస్తారు. కొన్ని కాలేజెస్ అయితే 10,000 వరకు కూడా ఎక్స్ట్రా ఫీ అయితే మీ దగ్గర వసూలు చేయడం జరుగుతుంది. మీ దగ్గర డబ్బులుంటే పే చేయొచ్చు, లేకపోతే అది కూడా సగం సగం పే చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ప్రిన్సిపాల్ గారితో మాట్లాడండి, రిక్వెస్ట్ చేసి అమౌంట్ లేని పక్షంలో తక్కువ అయితే పే చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి అని మనం చూసినట్లయితే ఇక్కడ 5 ఇయర్స్కి సంబంధించి ముందు చెప్తున్నాను చూడండి. ఇది 5 ఇయర్స్ వాళ్ళకి. ఇది టెలిగ్రామ్ ఛానల్లో నేను పెట్టేస్తాను. ఇక్కడ నుంచి మీరు చెక్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్లో పెట్టుకోండి. టైం టు టైం చెక్ చేసుకోండి. అలాగే మన తెలుగు లా స్టూడెంట్స్.in అనే వెబ్సైట్లో కూడా నేను పెట్టడం జరిగింది. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ ఇయర్ చాలామంది ఇలా అడ్మిషన్ తీసుకునే టైంలో నాకు ఫొటోస్ పంపించారు, ఏ కాలేజీలో ఏమేమి సర్టిఫికేట్స్ అడుగుతారని చెప్పి. ఇప్పుడు నేను చెప్పే వాటిలో అన్నీ కవర్ అవుతాయి. కాకపోతే కొన్ని ఇండివిజువల్ కాలేజెస్కి కొన్ని సర్టిఫికేట్స్ ఎక్స్ట్రా తీసుకురామని అడుగుతారు. అలాగే కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎక్స్ట్రా తీసుకొని రామని అడుగుతారు. ఈ విధంగా ఇండివిజువల్ కాలేజెస్ కొన్ని నాకు పంపిన వాళ్ళని ఇక్కడ పెట్టడం జరిగింది. రేపు మీరు కాలేజ్కి వెళ్తే అక్కడ నోటీస్ బోర్డులో ఈ ఫొటోస్ ఉంటాయి, అవి నాకు పంపించండి. నా జీమెయిల్కి కానీ లేదా ఇన్స్టాగ్రామ్కి కానీ పంపించండి. మాక్సిమం జీమెయిల్లో పంపించడానికి చూడండి, తెలుగు లా students@gmail.com. ఇక్కడ నుంచి నాకు పంపించవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే ఇమీడియట్గా పెట్టేస్తాను. రేపు చాలా మందికి యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఫాలో అవ్వండి. ఈ విధంగా నాకు వచ్చిన కాలేజెస్ అన్ని కూడా పెట్టేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. లేదా టెలిగ్రామ్లో కూడా నేను పెట్టేస్తాను, టెలిగ్రామ్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి. 5 ఇయర్స్కి సంబంధించి ఫస్ట్ ఏపీ లా సెట్ హాల్ టికెట్ తీసుకోండి, ర్యాంక్ కార్డ్ తీసుకోండి, అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయాలో అది, అలాగే జాయినింగ్ రిపోర్ట్ అంటే యాక్సెప్ట్ మై జాయినింగ్ కొడితే ఇక్కడ జాయినింగ్ రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ రెండు కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 10th క్లాస్ మార్క్స్ మెమో ఒకటి, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఒకటి తీసుకొని పెట్టుకోండి, ఇవన్నీ ఒరిజినల్. అలాగే 6th to ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి, ఇవి కూడా ఒరిజినలే ఉండాలి. ఒకవేళ ఒరిజినల్ లేకపోతే మీ కాలేజ్ స్కూల్ ఉన్నట్లయితే వెళ్ళి రాయించుకొని రావడానికి ప్రయత్నం చేయండి. అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్మీడియట్ వాళ్ళు లేటెస్ట్ బ్యాచెస్ అయినట్లయితే ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటుంది. చాలా మంది డిగ్రీ చేసి ఎంబీఎల్ చేసి వాళ్ళు కూడా 5 ఇయర్స్ రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ స్టడీ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ అండ్ ఇన్కమ్ ఇఫ్ అప్లికబుల్ అయినట్లయితే, మీకు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ అయినట్లయితే ఈ రెండు కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ రియంబర్స్మెంట్ లేనట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు, క్యాస్ట్ ఒకటి తీసుకువెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఒకవేళ ఇన్కమ్ లేకపోయినా రేషన్ కార్డ్ అయినా సరే తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 8 వరకు మీరు పట్టుకు వెళ్ళండి. వాళ్ళు 2 కావాలంటే 2, 3 కావాలంటే 3 వాళ్ళు తీసుకుంటారు. కానీ 8 మాత్రం బ్యాగ్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఆధార్ కార్డు కూడా ఒరిజినల్ తీసుకువెళ్ళండి, జిరాక్స్ కూడా తీసుకువెళ్ళండి. పేరెంట్స్ ఆధార్ కార్డు కూడా ఒరిజినల్ ప్లస్ జిరాక్స్ కూడా తీసుకువెళ్ళండి. ఎందుకంటే పేరెంట్స్ అకౌంట్లో రియంబర్స్మెంట్ పడుతుందని కొంతమంది అంటున్నారు, సో కాలేజ్ అకౌంట్లో పడుతుందని కొంతమంది అంటున్నారు. ఎందుకైనా మంచిది మీ బ్యాగ్లో అయితే పెట్టుకోండి. అలాగే పైన ఇవి ఏవైతే చెప్పామో ఇవన్నీ కూడా 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అయితే తీసుకొని వెళ్ళండి. కొన్ని కాలేజెస్ 2 సెట్సే తీసుకుంటారు, కొందరు 3 సెట్స్ తీసుకుంటారు, కొందరు 4 సెట్స్ తీసుకుంటారు. కొందరైతే ఇవన్నీ పెట్టడానికి ఒక ఫైల్ ఛార్జెస్ కూడా వాళ్ళు డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. లేదా మిమ్మల్ని ఫైల్ తీసుకొచ్చి ఆ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అన్ని కూడా అందులో పెట్టించి మరీ తీసుకుంటారు. కాబట్టి అక్కడ కాలేజీని బట్టి అయితే కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతానికి అయితే 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అనేది మీరు ఇప్పుడు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే కింద నోట్ అని చెప్పి కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాట్సాప్ మొబైల్ నెంబర్ అడుగుతారు, ఎందుకంటే కాలేజీలో గ్రూప్స్ ఉంటాయి కాబట్టి అది కూడా ఏది ఇవ్వాలో చూసుకోండి. అలాగే ఈ మధ్య ఆపార్ ఐడి అని చెప్పి ఏబీసీ ఐడి అని చెప్పి ఉంటున్నారు. అవి ఏమైనా మీకు ఉన్నట్లయితే, చాలా మందికి ఉండకపోవచ్చు, కొంతమందికి లేటెస్ట్ బ్యాచెస్ వాళ్ళకి ఉండొచ్చు ఆపార్ ఐడి అని చెప్పి. ఆ ఆపార్ ఐడి కార్డ్ ఏదైతే
ఏదైతే ఉందో లేదా నంబర్ ఏదైతే ఉందో అది తీసుకువెళ్ళడానికి చూడండి. తర్వాత క్యాండిడేట్ అండ్ పేరెంట్స్ బ్యాంక్ బుక్లు ఏవైనా ఉన్నట్లయితే బ్యాంక్ బుక్స్ కూడా ఇవి మీరు బ్యాగ్లో ఉంచుకోండి. ఒకవేళ వాళ్ళు అడిగినట్లయితే ఇద్దరు కానీ, లేకపోతే ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా మీ దగ్గర ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోండి. కొంతమంది దగ్గర 5th నుంచి కూడా అడుగుతారు స్టడీ సర్టిఫికేట్స్. కొన్ని కాలేజెస్లో 1st నుంచి కూడా అడుగుతారు. కాబట్టి మీ దగ్గర అవి కూడా అవైలబుల్గా ఉన్నట్లయితే స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పెట్టుకొని వెళ్ళిపోండి. ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఇవన్నీ కూడా లిస్ట్లో ఉండే అన్నీ కూడా పెట్టుకోండి. రిమైనింగ్ అదర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకోండి. మళ్ళీ ఆ డాక్యుమెంట్ కావాలంటే మళ్ళీ ఇంటికి పరిగెట్టుకొని వచ్చి మళ్ళీ 50-60 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలంటే కుదరదు. కాబట్టి బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. సో వీటి మీద ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో తెలియచేయండి, లేదా నాతో డైరెక్ట్గా అయితే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇది 5 ఇయర్స్కి సంబంధించినవి. అలాగే 3 ఇయర్స్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డు, అలాట్మెంట్ ఆర్డర్, అలాగే జాయినింగ్ రిపోర్టు ఇది కామన్. అలాగే ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ ఓడి ఉంటుంది కదండి ఒరిజినల్ డాక్యుమెంట్ అదొకటి, అలాగే డిగ్రీ మెమో ఈ 4 అనేది ఇంపార్టెంట్. తర్వాత 9th పాయింట్కి వచ్చేసినట్లయితే 6th to డిగ్రీ వరకు అయితే స్టడీ సర్టిఫికేట్స్ పెట్టుకోండి. మీ దగ్గర ఉన్నట్లయితే 1st నుంచి కూడా డిగ్రీ వరకు మీరు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది డిగ్రీ మీద మీరు అప్లై చేసినట్లయితే, మీరు డిగ్రీని చదివినట్లయితే డిగ్రీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటుంది. లేదు నేను ఎంబీఏ చేశాను, లేదా పీజీ చేశాను, బీఈడీ చేశానంటే ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఒకటే ఉంటుందండి. లాస్ట్ మీరు ఏదైతే స్టడీ చేశారో అక్కడ అది ఉంటుంది. సో అది తీసుకొచ్చి ఇచ్చేసిన ప్రాబ్లం అయితే లేదు. తర్వాత క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు అప్లికబుల్ ఉన్నట్లయితే ఇచ్చేసేయండి. రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ రెండింటిని ఇవ్వాలి. రియంబర్స్మెంట్ లేకపోతే ఇన్కమ్ ఇవ్వాల్సిన పని లేదు. ఒకవేళ ఇస్తే క్యాష్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. తర్వాత అప్లికబుల్ ఉన్న వాళ్ళు మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా జాయిన్ అయిన తర్వాత కూడా మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. దానికి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మైగ్రేషన్ ఎందుకంటే యూనివర్సిటీ చేంజ్ అవుతున్నారంటే మైగ్రేషన్ అడుగుతారు. ఇప్పుడు ఇవ్వకపోయినా తర్వాత అయినా ఇవ్వండి జాయిన్ అయిన తర్వాత. తర్వాత 8 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే బ్యాగ్లో పెట్టుకోండి. తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్, పేరెంట్స్ ఆధార్ కార్డు జిరాక్స్లు కూడా మీరు పెట్టుకోండి. ఒరిజినల్స్ కూడా ఉంచుకోండి. అలాగే పైవన్నీ కూడా 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. అలాగే నోట్ అని చెప్పి కింద ఇవ్వడం జరిగింది వాట్సాప్ నెంబర్, అలాగే ఆపార్ ఐడి ఎవరి దగ్గర ఉన్నట్లయితే అవి కూడా బ్యాగ్లో పెట్టుకోండి. వారు అడిగితే ఇవ్వండి, లేకపోతే లేదు. తర్వాత క్యాండిడేట్ అండ్ పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్స్ ఏమైనా ఉన్నట్లయితే, జిరాక్స్లు ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా బ్యాగ్లో వేసి పెట్టుకోండి. వీటికి సంబంధించి ఇంకా ఏమైనా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే అవన్నీ కూడా మీ బ్యాగ్లో ఉంచుకోండి. అవసరమైతే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ ఈ లిస్ట్లో ఉండేవన్నీ కూడా కంపల్సరీగా వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది 3 ఇయర్స్కి సంబంధించి. అలాగే ఎల్ఎల్ఎంకి నేను ప్రిపేర్ చేయలేదు, కాకపోతే ఎల్ఎల్ఎం వాళ్ళకు కూడా ఇంతేనండి. హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్, అలాగే 10th, ఇంటర్, డిగ్రీ మార్క్స్ మెమో, డిగ్రీ సర్టిఫికేట్, అలాగే ఎల్ఎల్బి సర్టిఫికేట్, ఎల్ఎల్బి మార్క్స్ మెమో ఏవైతే ఉందో అది, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ మీకు 6th నుంచి ఎల్ఎల్బి దాకా ఏవైతే ఉన్నాయో ఆ స్టడీ సర్టిఫికేట్స్, అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అలాగే ఒకవేళ మీకు రియంబర్స్మెంట్ అప్లికబుల్ అయినట్లయితే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ కూడా పెట్టుకోండి. మైగ్రేషన్ అప్లికబుల్ ఉన్నట్లయితే మైగ్రేషన్ పెట్టుకోండి. పాస్పోర్ట్ సైజ్ పెట్టుకోండి, ఆధార్ కార్డు, సో 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ ఇవన్నీ కూడా కామన్ ఎల్ఎల్ఎం వాళ్ళకు కూడా. సో ఎల్ఎల్ఎం వాళ్ళు కూడా ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. వీటి మీద ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఈ వీటిని టెలిగ్రామ్ ఛానల్ నుంచి అలాగే మన వెబ్సైట్లో నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.